దేవుని వాక్యం వినడానికి మనం సిద్ధపడుతున్నాం. మీ బైబిళ్ళు తెరవండి. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము చదువుతున్నాను, వినండి. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆ రోజు ప్రవక్తలు బస్సులు అక్కర్లా, కార్లు అక్కర్లా, విమానాలు అక్కర్లా, దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ దింపేవాడటండి. యెహోవా హస్తము నా మీదకు వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండిన ఒక లోయలో నన్ను దింపెను. మన దేశంలో 60 లక్షలకు పైగా గ్రామాలు ఉన్నాయండి. ఎన్ని? 60 లక్షల గ్రామాలు ఉన్నాయి. దేవుడి రాత్రి ఎక్కడో చెన్నైలో, ఎక్కడో విజయవాడలో, ఎక్కడెక్కడో ఉన్న హైదరాబాదులో, ఎక్కడెక్కడో ఉన్న మమ్మల్ని తీసుకొచ్చి ఎక్కడ దింపాడండి? మదిరలో దింపాడండి. అబ్బా, కారు లేకుండా నన్ను కూడా ప్రభు ఎత్తుకొచ్చి అక్కడ పడేసి ఉంటే భలే ఉండేది అనిపిస్తుంది నాకు. ప్రభు కింద పడేకి నాయన దెబ్బలు తగులుతాయని చెప్పాలా? దింపాడు. పడేలా ఏం చేశాడు ఆయన? దింపాడు. తల్లి కంటే తండ్రి కంటే బహు జాగ్రత్తగా కాపాడేవాడు ఈ లోకంలో ఎవడన్నా ఉన్నాడంటే అది నా యేసయ్య అండి. మా నాన్న వదిలిపెట్టినా, మా అమ్మ మర్చిపోయినా, నా స్నేహితులు నన్ను విడిచినా, నన్ను విడువని వాడు, నిన్ను విడువని వాడు ఎవరో తెలుసా? నోరిప్పి చెప్పండి గట్టిగా. ఎవరు? మా ఆయన, మీ ఆయన. ఎవరు చెప్పండి? యేసయ్య. యెహెజ్కేలుతో ఆ బోర్డు ఆ స్థలములో దింపి, ఆ లోయలో దింపి, ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. అమ్మో, అటు ఇటు ఎండిపోయిన ఎముకలున్న లోయలో నడవమన్నాడంట ఈ ప్రవక్తని. ప్రవక్తలు ప్రజల దగ్గరికి వెళ్ళాలి కానీ శ్మశానానికి వెళ్తే ఏం ప్రయోజనం? ప్రజలు బతికున్నోళ్ళ దగ్గరికి వెళ్ళాలి కానీ చచ్చిపోయి కుళ్ళిపోయి ఎండిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం ప్రయోజనం? ఏవేస్ దేవుడా నన్ను ప్రజలకు జనులకు ప్రవక్తన చేస్తానన్నావు, ఎండిపోయిన ఎముకల్లో ఎదుగు తెచ్చావు. ఎటు చూసిన ఎముకలే. పుర్ర ఎక్కడుంది? చేతులు ఎక్కడున్నాయి? కాళ్ళు ఎక్కడున్నాయి? అస్థి పంజరాల గుట్టలు గుట్టలుగా ఉన్నాయి అక్కడ. అవన్నీ చూపించి దేవుడు ఆ ప్రవక్తను ఒక ప్రశ్న వేస్తున్నాడు. చూడండి, ఎముకలు అనేకములు లోయలో నుండినవి కేవలం ఎండిపోయి ఉండెను. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, కొన్నిసార్లు దేవుడు వేసే ప్రశ్నలు మనకు పిచ్చిగా ఉంటాయండి. ఎండిపోయిన ఎముకలు చూపించి ఇవి బ్రతకగలవా అని ఈరోజు ఎవరినన్ను అడిగితే, నీకేమన్నా పిచ్చా, నీకేమైనా దెయ్యం పట్టిందా? ఎండిపోయిన వాళ్ళు అంటే ఎండిపోయిన ఎముకలంటే బతుకుతాయ్యా. చచ్చిపోయిన వాళ్ళే బతకరు, కుళ్ళిపోయిన వాళ్ళే బతికిరారు. ఎండిపోయినోడు గతి ఏంటి? ఇంకా
ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? హెస్కేలు చక్కటి సమాధానం చెప్పాడండి. అది నీకే తెలుసు ప్రభువా. బతకవు అనలేదు, ఏమో అనలేదు, ఎలా బ్రతుకుతాయి అని అనలేదు, బతుకుతాయిలే అని ఊరుకోలేదు. ఏమన్నాడండి? అది ప్రభువా ఎవరికి తెలుసు? నీకే తెలుసు. దేవుడికి తెలిసినన్ని మనకు తెలియదండి. అన్నీ నాకే తెలుసు అనుకుంటున్నారు ఈ రోజుల్లో. పిచ్చి పిచ్చి వాగుళ్ళండి వాళ్ళ సోషల్ మీడియాలో. యేసు ప్రభుడి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మనుషులు. అయ్యో పాపం అనిపిస్తుంది నాకైతే. ఏంటంటే దేవుణ్ణి వెక్కిరించేవాడు, దేవుని మీద ఇష్టం వచ్చినట్టు మాటలు చెప్పేవాడు, దేవుని గురించి వాడు అర్థం చేసుకున్నట్టుగా మాట్లాడుకునే వాళ్ళు ఈ రోజున చాలామంది ఉన్నారు. కానీ అనంతమైన దేవునిని, అద్భుతమైన దేవునిని, సింహాసనాసీనుడైన ప్రభువును, మేఘారుడై అతి త్వరలో రాబోతున్న యేసు ప్రభువును నీవు మానవ నేత్రాలతో చూడలేవు. నీ ప్రకృతి సంబంధమైన జ్ఞానంతో, నీ సొంత బుద్ధితో దేవుని గొప్పతనాన్ని గుర్తుపెట్టలేవండి. కానీ ఒకరి మనోనేత్రాలు తెరవబడినప్పుడు, ఒకడి విశ్వాస నేత్రాలు తెరిచినప్పుడు నా దేవుడు ఎంత గొప్పవాడన్నది గుర్తించగలుగుతాడు. నీకే తెలియను అనగానే ప్రభువు మాట చెప్పాడండి. తర్వాత చూద్దాం, చూడండి 4వ వచనం. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనమో, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాటను ఆలకించుడి. ఒకవేళ ఈ రాత్రి ఈ ప్రసంగం నేను ఎక్కడ చేశాను అనుకోండి, ఎండిపోయిన ఎముకలారా ఈ మాట ఆలకించండి. మీరందరూ ఒకరి ముఖాలను చూసుకొని, ఏది మేమందరం రంగురంగులుగా కనపడుతుంటే, మేమందరం సజీవులుగా ఉంటే మమ్మల్ని పోయి పాస్టర్ ఏంటబ్బా ఎండిపోయిన ఎముకలు అంటాడు, ఈయనకేమన్నా కొంచెం నట్టు లూజ్ అయ్యిందేమో అనుకుంటారు కదా. ఏంటంటే పిచ్చి పట్టిందేమో అనుకుంటారు కదా. పోని నేనే ఈ ఊరిలో మీటింగులు పెట్టకుండా మీ ఊరిలో సమాధుల తోటికెళ్ళి అక్కడున్న శ్మశానంలో ఉన్న సమాధులన్నీ చూసి, ఓ ఎండిపోయిన ఎముకలారా, ఓ సమాధుల్లో ఉన్న మనుషులారా యెహోవా మాట ఆలకించుడి అని చెబితే ఏమంటారండి మీరు? అయ్యో, మనందరికీ ప్రాణం ఉంది. ప్రాణం ఉన్నోళ్ళు ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. అబ్బా ఉసూరుమంటుందండి, ప్రాణం ఉసూరుమంటుంది. అప్పుడే పాపం అర్ధరాత్రి అయినట్టుంది, టైం తిరిగిపోతుంది కదా. అవునవును, ప్రాణం ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. అబ్బా ఇప్పుడు మేలుకుందండి ప్రాణం. ప్రాణం ఉన్న వాళ్ళందరూ పూర్ణ హృదయం హల్లెలూయా చెప్పండి. అబ్బా, శ్మశానంలో బోధ చేస్తే ఎవడు ఎండండి. ఎండిపోయిన ఎముకలకి ఎలా చేయమంటారు బోధ? చచ్చిపోయిన వాళ్ళు ప్రభా ఏం చెప్పమంటావు వాళ్ళకి? ఏం ప్రయోజనం? చాలాసార్లు అని అనిపిస్తుంది. మేము కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు, మీరు చాలా బాగుండారండి, నేను చెప్తున్నాను. నేను మీటింగ్ అయిన తర్వాత మదిరలో ఉన్న విశ్వాసులు చాలామంది కొంచెం భక్తి కలిగిన వాళ్ళుగా ఉన్నారు, మందిరాలకు వెళ్ళే వాళ్ళుగా ఉన్నారు. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు స్పందన ఉండదు, వీళ్ళు చక్కగా స్పందిస్తున్నారు, భక్తి ఆశ కలిగిన వారుగా ఉన్నారని నేను ప్రభువుని స్తుతిస్తున్నా. అంతలోకే గర్వం రానివ్వకండి. అసలు సంగతి ఏం తెలుసు? బైబిల్ పట్టుకున్నంతనే భక్తుడా, చర్చికి వెళ్ళినంటనే విశ్వాస అని మనం అనుకుంటాం. పాస్టర్ గారు మెచ్చుకుంటాడు, కానీ ప్రభువు ఏం చూస్తున్నాడు? నీ చేతిలో బైబిల్ చూస్తలేదు, నీ మనసులో బైబిల్కు లోబడుతున్నావా లేదో చూస్తున్నాడు. నువ్వు చర్చికి వెళ్తున్నావా లేదో చూస్తలేదు. చర్చికి వెళ్ళినప్పుడు దేవుని మాట విని వణుకుతున్నావా, ఆ మాటతో నీ హృదయాన్ని సరిచేసుకుంటున్నావా అని చూస్తున్నాడు. జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది, కానీ మీరు మృతులే అన్నాడు. చూడండి, ఒక సంఘంలో, ఒక సంఘాన్ని గురించి, సార్దీసుని గురించి, చాలామంది వాళ్ళ బయట ప్రకారంగా బాగున్నారు, కానీ అంతరంగంలో చచ్చిన స్థితిలో ఉన్నారు.
ఈరోజు దేవుని వర్తమానం నిద్రావస్థలో ఉన్న ఆధ్యాత్మిక జీవితంలో నిద్రావస్థలో ఉన్న విశ్వాసులను మేలుకొల్పడానికి, ఆచార భక్తిలో అలవాటుగా ఏంటంటే స్లీప్ వాక్ అంటారు, నిద్రలోనే నడిచేస్తుంటారట కొంతమంది. మీకు తెలుసా ఎవరు ఉన్నారట వాళ్ళు? నిద్రలో లేచి నడిచిపోతూనే ఉంటారట వాళ్ళకి తెలియదు పాపం, మెలకు వచ్చిన తర్వాత తెలుస్తుంది అంతే. అలా కొంతమంది భక్తి నిద్రపోతూనే పాటలు పాడతారు, నిద్రపోతూనే ప్రార్థన చేస్తారు, నిద్రపోతూనే భక్తిలో ఉంటామన్నట్టు ఉజ్జీవము లేని స్థితిలో ఉంటారు. ఉజ్జీవ సభలు అనే మాటలు పెట్టున్నారు. ఉజ్జీవం అంటే ఏంటి? ఉజ్జీవం ఎవరికి కావాలి? ఉజ్జీవము నిర్జీవులకు కాదు. నిర్జీవం అంటే అస్సలు జీవం లేడు వాడు. ఉజ్జీవం అంటే జీవమున్న వాడికి నూతన జీవం కావాలి. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, ఎండిపోయిన ఎముకలారా, దేవుడు మీకు ఈ మాటలు సెలవిస్తున్నాడు. 5వ వచనం, ఎముకలకు ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. జీవాత్మ వీరి మీదకి రమ్ము. 9వ వచనం అంటే, అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వీరి మీద ఊపిరి విడువము. జీవాత్మ వీరి మీదకి రమ్ము. అంతే. అంతవరకు చచ్చిపోయిన ఎముకలు, ఎండిపోయిన ఎముకలు ఒకదానికొకటి అంటుకోవటం ప్రారంభించాయి. అక్కడున్న పుర్రె, ఇక్కడున్న కాలు, అక్కడున్న చెయ్యి, దేనికి దానికి అన్నీ అతుక్కున్నాయి. అక్కడ గడగడమను శబ్దం పుట్టింది. ఏంటంటే క్రైస్తవ సభలలో శబ్దం కలగాలండి. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నప్పుడు, ప్రార్థించుకుందాం అన్నప్పుడు విశ్వాసులు తల కిందకి పెట్టి కళ్ళు మూసుకొని మౌనంగా ఉండటం కాదు, కానీ అక్కడ గడగడమను శబ్దం పుట్టాలి. పరిశుద్ధాత్ముని కార్యం హృదయంలో జరిగినప్పుడు, విరిగి నలిగిన హృదయం మనకు కలిగినప్పుడు, మన హృదయ స్థితిని మనం ఎరిగినప్పుడు, మనం పశ్చాత్తాపడుతున్నప్పుడు, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్ముడి యొక్క అభిషేకం మనం పొందుతున్నప్పుడు, మన శరీరములో ఉన్న రోగముల నుండి, పితృపారంపర్యంగా మనల్ని వెంబడిస్తున్న ఆ వ్యర్థ ప్రవర్తన నుండి, ఆ దురభ్యాసాల నుండి, ఆ పాపం మీద ఉన్న మోజు నుండి, మన శరీర మానసిక ఆధ్యాత్మిక బలహీనతల నుండి మనం విడిపించబడతాం. ఈ రాత్రి అలాంటి కార్యాన్ని ఈ ఆవరణలో జరిగించాలని, నీ జీవితంలో ఏది నా చేత కాదని వదిలేసావో, ఏ విషయంలో నేను ఇంతే అని అనుకుంటున్నావో, నా బ్రతికింతే అని దిగులుతో ఉన్నావో, అందులో నిన్ను ఉజ్జీవింపజేయాలని, అందులో నిన్ను లేవనెత్తాలని పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. 12వ వచనం అండి, కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, నా ప్రజలారా, నా ప్రజలారా. ఈ రాత్రి యేసుక్రీస్తు ఆయన ఆవరణలో కూడి వచ్చిన మనలందరినీ ఏమంటున్నాడండి? మీరు నా సొత్తు, మీరు నా ప్రజలు, మీరు నా రాజ్యానికి వారసులుగా ఉండాలి. మీరు నేను ప్రేమించి మీ కొరకు ప్రాణమిచ్చిన వారు నా ప్రజలారా, నేను రక్తమిచ్చి కొన్నవారులారా, తల్లి ఒడిలో ఉన్నప్పటి నుండి నాతో ప్రేమించబడిన వారులారా,
నేను సృష్టించుకున్న వారలారా, నేను ప్రేమించిన వారలారా, నేను ఆకర్షించుకున్న వారలారా. బా, ఎంత గొప్ప భాగ్యం అండి. నీ కొరకు ప్రాణమిచ్చిన రక్షణకర్త, నిన్ను ప్రేమించిన ప్రభువు, నేనుండు చోటను మీరు ఉండలాగున మరల వచ్చి నేను తీసుకుని వెళ్తానన్న మన సజీవుడైన సర్వశక్తిమంతుడైన ప్రభు నిన్ను పిలుస్తుంటే, ప్రయాసపడి భారం మోయించిన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అవిశ్వాసులైన వారలారా నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను. ద్రోహులైన వారలారా నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని క్షమిస్తాను. అబ్బా, యేసయ్య ప్రేమ ఎంత అనంతమైందంటే, ఎంత పాపినైనా ప్రేమిస్తాడు. ఏ స్థితిలో ఉన్న వ్యక్తినైనా ఆయన చేరదీయటానికి ఆశ కలిగిన దేవుడు, నిజదేవుడు. మృతుడనైతిని గాని జీవించుచున్నానన్నవాడు అతి త్వరలో ఆ పరలోక రాజ్యములో నీవు నేను ఉండినట్లుగా మేఘారుడై రాబోతూ ఉన్నవాడు సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులు తెరచదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించదను. సమాధి చచ్చినోళ్ళు ఉండే స్థలం ఏంటండి? ఆ సమాధిలో ఉన్నోడు రాలేడు. అయ్యా పాస్టర్ గారు, మేము సమాధుల్లోకి వెళ్ళాక మా సమాధుల తోటికొచ్చి మీరు ప్రసంగం చేయండి అని అంటారేమో. ఇక ఏం ప్రయోజనం అండి? ఎలాగా సమాధులు తెరబడతాయి? యేసయ్య వచ్చినప్పుడు ప్రతి సమాధి తెరబడుతుంది. మృతులైన వారు తిరిగి లేస్తారు. దేవుని సింహాసనం ముందు నిలబడాలి. ఈ దేహంతో జరిగించిన ప్రతి దానికి ఆయనకి లెక్క చెప్పాలి. అప్పుడు సారీ ప్రభువా, క్షమించిన ఆయన, ఇంకెప్పుడు ఇలా చెయ్యను ప్రభువా, ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను ప్రభువా అంటానికి లేదు. ఇక లేదు. ఒక్కసారే మృతి నొందుతున్న తర్వాత తీర్పు. అందుకే తీర్పు తప్పించుకోవడానికే దేవుడు ఈ వర్తమానాలు మనకి ఇస్తున్నాడు అండి. పాపంలో పడడం కాదు, పడకముందే. శోధనలో చిక్కుకున్నాక కాదు, శోధనలో పడకముందే. శ్రమలు వచ్చిన తర్వాత కాదు, శ్రమలు రాకముందే. పరిశుద్ధాత్ముడు బయలుపరిచే సంగతి ఏంటంటే, మీలో చాలా మంది పచ్చగా లేరు, ఎండిన స్థితిలో ఉన్నారు. పరిపక్వతలో లేరు, అసంపూర్ణంగా ఉన్నారు. సమృద్ధి అయిన ఉద్యమం లేదు, బ్రతికున్నామనే పేరుంది, ఉస్సూరుమనే జీవితాలు ఉన్నాయి. మిమ్మల్ని ప్రేమించిన ప్రభు మిమ్మల్ని ఫలింపజేయాలని, మిమ్మల్ని దీవించాలని, మిమ్మల్ని ఆయన కొరకు ఒక బలమైన సైన్యముగా చేయాలని, ఈ మదిర ప్రాంతం అంతటికి ఈనాడు ఈ ఆవరణలో కూర్చున్న వారిని ఆశీర్వాదకరమైన జనముగా చేయాలని, ఈ రాత్రి ఈ ఆవరణలో ఉన్న తక్కువ మంది యవనస్తులు ఉన్నారు, వాళ్ళల్లో కొద్ది మందినైనా దేవుడు పిలిచిన వారు, ఏర్పరచుకున్న వారు ఇక్కడ ఉన్నారని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. నీ కుటుంబం కట్టబడాలని, నీ బిడ్డలు దీవించబడాలని, నీవు చేయనదంతా సఫలమవ్వాలని, నీ జీవితంలో ఉన్న చిక్కులు ఉచ్చుల్లో నుంచి, నీ జీవితంలో శ్రమలు వేదనలో నుంచి నీ విడిపించబడాలని పరిశుద్ధాత్ముడు ఈ ఆవరణలో, ఈ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఈ ఉద్యమ సభలు ఏర్పాటు చేయడానికి ఈ అవకాశం ఇచ్చాడు. ఎవరితో దేవుడు మాట్లాడుతాడో నాకు తెలీదు, ఎవరిని దేవుడు కోరుకుంటున్నాడో నేను ఎరగను. కానీ నీ వైపు ఆయన చూపు, నీ వైపు ఆయన దృష్టి, నీ కొరకే ఈ ప్రయత్నం అన్నది ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. నా కొరకే ప్రభువా అన్నవారు ఇక్కడ ఉంటే, నా కొరకే ప్రభువా, నాకు నువ్వు కావాలి ప్రభువా, నీ ఆశీర్వాదం నాకు కావాలి ప్రభువా, నా జీవితంలో
ఈ యొక్క నిరాశ నిస్పృహ నుంచి నేను విడుదల పొందాలి ప్రభువా. నా బ్రతుకు మారాలయ్యా, నా బిడ్డలు రక్షించబడాలయ్యా, నా కుటుంబం కట్టబడాలయ్యా, నేను ఈ దురభ్యాసాల నుంచి విడుదల పొందాలయ్యా, నాకున్న ఈ కరువు కాటకాల నుంచి, ఈ శ్రమలు వేదల నుంచి విడిపించబడాలి యేసయ్యా, నాకు సహాయం చేయవా అని కేకేసే వాళ్ళు ఎవరైనా ఈ రాత్రి ఇక్కడ ఉంటే నోరు తెరిచి దేవునికి కేక వేయండి. లేచి నిలబడండి. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. లేని వారు నిలబడి దేవునితో నోరు విప్పి ఒక్క మాట చెప్పండి. నాకు ఇది కావాలయ్యా, నా హృదయంలో ఈ కొరత ఉందయ్యా, నేను మిమ్మల్ని బలపరుస్తాను, నేను మిమ్మల్ని ఫలింపజేస్తాను, ఎండిపోయిన నీ జీవితం చిగురింపజేస్తాను. నీ ఆశలు అడి ఆశలైనవని దిగులు పడొద్దు, నా తలంపులు నీ పట్ల నెరవేరుస్తానని దేవుడు తన వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన ప్రవచనాలు ఈ రాత్రి నీ చెవులలో జొచ్చినట్లుగా, నీ హృదయంలో క్రియ జరిగినట్లుగా పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తూ ఉండగా, ప్రభువా నన్ను 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 దర్శించయ్యా అని ఆశించండి. అడగండి. నోరు తెరవండి, నోరు తెరవండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచేయ్యా, అపవాదిని ఎదిరించే బలము నాకు దయచేయ్యా, పాపమును జయించే శక్తి నాకు దయచేయ్యా, నీలాగా బ్రతికే కృప నాకు దయచేయ్యా. అడగండి నోరు తెరిచి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. విరిగి నలిగిన హృదయం నాకు కావాలయ్యా, నీలా జీవించే జీవితం నాకు కావాలయ్యా, నా బిడ్డలందరూ రక్షించబడాలయ్యా, నా భర్త మారాలయ్యా, నా భార్య విశ్వాసంలో ఏకీభవించి కుటుంబాన్ని కట్టుకోవాలయ్యా, నా బిడ్డల పట్ల నీ చిత్తం నెరవేరాలయ్యా, నా బిడ్డ వివాహం జరగాలయ్యా, నా బిడ్డలు యోగ్యులవ్వాలయ్యా, నా అప్పులు తీరాలయ్యా, నాకు ఉద్యోగం కావాలయ్యా, నా శరీరంలో రోగం ఉందయ్యా, నాకు స్వస్థత కావాలయ్యా, నాకు సమస్య ఉందయ్యా, నాకు విడుదల కావాలయ్యా. నువ్వు ఏది అడిగినా ఇవ్వగలడండి ఆయన. నా చేత కాదు అనేవాడు కాదు ఆయన. ఆయన ఏదైనా చేయగలడు. నీకు శారీర ఆధ్యాత్మిక మానసిక ప్రతి అవసరతను తీర్చగలిగిన అత్యున్నతమైన దేవుడు ఆయన. మనవలే శోధించబడి పాపము లేనివాడిగా ఉన్న ప్రభు, పాపలమైన మనల్ని అర్థం చేసుకునేవాడు, మన అవసరతలన్నీ తీర్చేవాడు, మన శ్రమలో మనకు తోడై ఉండి మనల్ని ఆదరించే యేసయ్య. నోరారా యేసయ్య నన్ను కనికరించయ్యా, నాకు సహాయం చేయయ్యా, నా ఆశ తీర్చయ్యా, నా హృదయ వాంఛను నెరవేర్చయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా అని ప్రతి ఒక్కరూ విశ్వాసముతో నా మొరలు ఆలకించే ప్రభు నా ప్రార్థన విన్నాడు, నేను అడిగినవి నాకు ఇచ్చాడు అని మీ అంతరంగాల్లో విశ్వసించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఆవరణలో కూడి వచ్చిన నీ బిడ్డలను ఒక్కసారి చూడయ్యా, ఒక్కసారి చూడయ్యా. నీ కనుదృష్టిలో ఎవరు దాగలేము కదా. నేను సమీపము నుండి చూచు దేవుడను మాత్రమేనా, దూరము నుండి చూచు దేవుడను కానా? నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని చెప్పిన నీ కనుదృష్టి ఈ ఆవరణలో ఏ మూల, ఏ షెడ్డులో, ఏ స్థలములో ఎవరు ఎక్కడ ఉన్నారో, వారి హృదయాలలో ఏ స్థితిలో ఉన్నారో ఎరిగిన దేవా, మా స్థితిని మార్చేదేవా, మా గతిని మార్చేదేవా, సమాధికి పోవలసిన మా జీవితాలను పరలోక వారసులుగా చేయగలిగిన దేవా, మా రోగములను స్వస్థపరచుటకు, మా వ్యసనముల నుండి మమ్మల్ని విడిపించుటకు, మా సంకటములు కుదుర్చుటకు, మా సమస్యలు తీర్చుటకు, మా బంధకములను
తెంపుటకు కలువరి సిలువలో సమాప్తమైనదని చెప్పి ప్రాణమిచ్చిన యేసు ప్రభువా, మరణాన్ని జయించి మృత్యుంజయుడైన సజీవుడమైన క్రీస్తు, ఈ రాత్రి మా మధ్య ఉన్నందుకై వందనములయ్యా. నీ గాయపడిన చేతిని చాపి ఈ ఆవరణలో ఉన్న ఒక్కొక్కరిని దర్శించయ్యా. ఒక్కొక్కరిని దర్శించయ్యా. ఎవరికే కొరత ఉందో, ఎవరికే అవసరత ఉందో, ఎవరికే స్వస్థత కావాలో, ఎవరికే మేలు కావాలో, ఎవరికే దీవెన కావాలో, ఎవరి బ్రతుకు ఎండిపోయి ఉందో, ఎవరి ఆశ విఫలమై ఉందో, ఎవరి జీవితాలు సంకుచితమైపోయి ఉన్నవో, ఇదిగో నేను ఒక నూతన కార్యం చేస్తానన్నా. చేయి నాయనా. నడినెత్తి నుండి అరికాలు వరకు మా జీవితాలలో, మా శరీరాల్లో ఉన్న ప్రతి లోపమును సరిచేయుట కొరకు నిలువెల్ల నలగొట్టబడి నీ రక్తమును చిందించి మమ్మను స్వస్థపరచుటకు శక్తి కలిగిన దేవా, ఈ మీటింగ్ ముగిసిన పరిశుద్ధాత్మ కార్యాలు మా హృదయాలలో కొనసాగినట్లుగా, నా బంధకములు తెగిపోయినవి, నా కన్నీరు తొడవబడినది, నా కీడు మేలుగా మారినది, నా హృదయ వాంఛ తీరినది, నా యేసయ్య నాకు అద్భుతం చేశాడని మేము ఎగిరి గంతులు వేస్తూ సాక్ష్యములు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలు కొనసాగించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసే